ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ కేసు తీవ్ర దుమారం రేపుతోంది. ఒకవైపు లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థ సిట్ ఇప్పటికే 5 అరెస్ట్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్గా సిట్ రిమాండ్ రిపోర్టులు తయారవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం అమ్మకాల్ని ప్రైవేట్ పరం చేస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వమే విక్రయిస్తే ఇస్తారా అని జగన్ నిలదీశారు. తన హయాంలో లిక్కర్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన హయాంలోనూ ప్రస్తుతం కూటమి పాలనలోనూ మద్యం అమ్మకాలు ఏ విధంగా జరిగాయో వివరించారు. ప్రజలే ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనలో ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువగా మద్యాన్ని అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. కానీ తమ హయాంలో అలాంటిదేమీ జరగలేదన్నారు. ఇప్పుడున్న 20 డిస్టిలరీలలో 14 సంస్థలకు చంద్రబాబు సర్కారే లైసెన్స్ ఇచ్చిందన్నారు. మిగిలిన 6 డిస్టిలరీలకు తమ ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వలేదన్నారు. వాటికి కూడా ఇంతకుముందు ప్రభుత్వాలు లైసెన్సులు ఇచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గాయన్నారు. కానీ చంద్రబాబు పాలనలో విపరీతంగా అమ్మకాలు జరిగాయని ఆయన అన్నారు. తమ హయాంలో కొన్ని కంపెనీలకు మాత్రమే మద్యం సరఫరా చేసే అవకాశం ఇచ్చినట్టు, మరికొన్నింటిని అణిచివేసినట్టు కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు, అభియోగాలు పచ్చి అబద్ధమన్నారు. ఈ మేరకు 2022లో సిసిఐ వెలువడిన తీర్పును ఆయన చదివి వినిపించారు. తనకు కావాల్సిన డిస్టిలరీలకు మేలు జరిగేలా చంద్రబాబు తప్పు చేసి ఎదురు ఆరోపణల్ని ఆయన చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. మద్యం అమ్మకాల్ని తాము పారదర్శకంగా చేసినట్టు జగన్ చెప్పుకొచ్చారు. కానీ చంద్రబాబు భయపెట్టి, బెదిరించి, తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సాధారణ ఉద్యోగులతో వాంగ్మూలాలు తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి తనను ప్రభుత్వం బెదిరిస్తోందని 3 సార్లు హైకోర్టును ఆశ్రయించారని ఆయన అన్నారు. ఇలాంటి వ్యక్తిని బెదిరించి, భయపెట్టి ఇప్పుడు వాంగ్మూలం ఇప్పించుకున్నారని జగన్ తెలిపారు. ఇలాంటి వ్యక్తులు ఇచ్చే వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ఉదయం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి అప్పులు, భూములు కేటాయింపు, మద్యం కుంభకోణం, సూపర్ 6 పథకాల అమలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం విఫలం కావడం వంటి అంశాలన్నింటినీ ప్రశ్నించారు. అంశాల వారీగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. భూముల కేటాయింపు వ్యవహారంలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపు వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చారు. వైఎస్ జగన్ ఉర్సా కంపెనీకి ఊరు పేరు లేదని, అలాంటి సంస్థకు విశాఖపట్నంలో ₹1కి 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఇస్తున్నారని, దాన్ని క్యాబినెట్లో క్లియర్ చేశారని అన్నారు. ఆ కంపెనీ యజమాని మానవ వనరుల అభివృద్ధి శాఖ నారా లోకేష్కు స్నేహితుడని జగన్ ఆరోపించారు. ఇంకా లూలు సంస్థకు మాల్ కట్టడానికి 2,000 కోట్ల రూపాయల విలువైన భూమి అప్పనంగా ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, సిలికా, మైనింగ్, క్వార్ట్స్ ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడీ సాగుతోందని మండిపడ్డారు. ఇసుకను మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దాచేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ₹1 కూడా రావడం లేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాల ద్వారా 750 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని, తాము దిగిపోయే ముందు వర్షాకాలం వస్తోందని 80 లక్షల టన్నుల స్టాక్ ఇసుక పెడితే 2 నెలల్లో మొత్తం దోచేశారని జగన్ చెప్పారు. ఇదే చంద్రబాబు గతంలో అమరావతిలో నిర్మాణాలు చేసి లంచాలు తీసుకుని దొరికిన సందర్భం ఉందని వైఎస్ జగన్ ఆరోపించారు. అందుకు చంద్రబాబు ఆదాయ పన్ను శాఖ నోటీసు కూడా ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు పిఏ పెండ్యాల శ్రీనివాసరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఉందని పేర్కొన్నారు. అయినా జంకు బొంకు లేకుండా మళ్ళీ యథేచ్ఛ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని అందరినీ మభ్యపెడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయని జగన్ ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హట్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుంచి 5,000 కోట్లు, సిఆర్డీఏ బాండ్ల నుంచి 21,000 కోట్లు, ఇలా ప్రస్తుతానికి 52,000 కోట్లు అప్పులు చేస్తున్నారని జగన్ చెప్పారు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ నుంచి మరో 6,000 కోట్ల రూపాయలను అమరావతికి కేటాయించారు. అమరావతి ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న 50,000 ఎకరాలకు సంబంధించి ఈ మధ్య ఫైనాన్స్ కమిషన్కు చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చి 77,000 కోట్లు కావాలని అడిగారని గుర్తు చేశారు. జగన్ చేసిన ఈ ఆరోపణలపై టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఉర్సాకు భూముల కేటాయింపుపై జగన్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున 56 ఎకరాలు 36 సెంట్లను ఉర్సాకు కేటాయించినట్లు వివరించారు. తామిద్దరం ఎమ్మెల్యేలమని, ఉర్సాకు ప్రభుత్వం ఇడ్లీ, వడ రేటుకు ₹1కి భూములను కేటాయించి ఉంటే పదవులకు రాజీనామాలు చేయడానికి సిద్ధమని సోమిరెడ్డి సవాల్ విసిరారు.
సర్వేపల్లికి తాను పులివెందుల నియోజకవర్గానికి జగన్ రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. కొత్తగా ప్రజల తీర్పును తీసుకుందామని అన్నారు. 14వ ఆర్థిక కమిషన్ పంచాయతీ నిధులను కూడా జగన్ ప్రభుత్వం ముంచివేసిందని సోమిరెడ్డి ప్రత్యారోపణలు చేశారు. యలహంకలో ఉంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి రాజకీయాలు చేయడం కాదని, ఇలాంటి ఆరోపణలను జగన్ చెబితే ఇక్కడ నమ్మడానికి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.